ఇక ఫిలిం ఛాంబర్ ఎన్నికల ఫలితాల్లో మన ప్యానెల్ సత్తా చాటింది. ప్రొడ్యూసర్ సెక్టర్ ఈసీ మెంబర్స్ గా ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 5 గెలిచారు. అశోక్ కుమార్, దిల్రాజు, నాగవంశీ, దామోదర్ ప్రసాద్, కేసీ రామారావు విజయం సాధించారు. ఇక మన ప్యానెల్ నుంచి 7 గెలుపొందారు. సి కళ్యాణ్, వైవీఎస్ చౌదరి, ప్రసన్న కుమార్, మోహన్ వట్లపట్ల, రామసత్యనారాయణ, అమిరాజు, చెదలవాడ శ్రీనివాసరావు విజయం సాధించారు. ఫలితాలపై హర్షం వ్యక్తం చేసిన మన ప్యానెల్ సభ్యులు తమకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఛాంబర్ ఎన్నికల్లో మన ప్యానెల్ ఘన విజయం సాధించిందండి. 12 ఈసీ మెంబర్స్ గాను 7 సీట్లు గెలిచామండి. అట్లాగే సెక్టార్ లో 20 ఉన్నాయి, దాంట్లో 12 గెలిచామండి. సో ఘన విజయం సాధించింది మన ప్యానెల్. చదలవాడ శ్రీనివాసరావు గారు, ఇంకా మరి మా పెద్దలు, మా సపోర్టర్స్, అట్లాగే మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ వీళ్ళంతా కూడా ప్రొడ్యూసర్స్ గా ఉన్నారండి. వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసి, అట్లా ఫెడరేషన్ నుంచి కూడా సపోర్ట్ చేసి, ప్రతి ఒక్క మెంబరు ఓటర్స్, లేడీ ఓటర్స్ కూడా వచ్చి ఉన్నారండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఈ గెలిచిన శుభ సందర్భంలో అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. లాస్ట్ టైం కూడా గెలిచారు 2023 జూన్లో ఇదే ఛాంబర్లో సెక్టార్లో గెలిచాం, ఈసీలో గెలిచాం. చాలా సంతోషంగా ఉంది.